ప్రైజ్ ద లార్డ్. పిల్లలు బాగున్నారా? మీ అందరి కోసం మళ్ళీ ఈ వీక్ సాంగ్స్ లెసన్ చెప్పాలని దేవుడు నాకు ఇంకో ఛాన్స్ ఇచ్చారు. ఓకేనా? సో ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకుందాం. మీరందరు బాగున్నారని నమ్ముతూ దేవుని స్తుతిస్తున్నాం. చక్కగా కూర్చొని వినండి మంచి పిల్లలాగా. ఓకేనా? ఓకే. ప్రేమ గల తండ్రి, జీవం గల దేవాన్ని వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. మరోసారి ప్రభు పునరుద్ధాన దినాన ప్రభా ఈ రీతిగా మీ సన్నిధిలో పిల్లల కోసం, పిల్లలు వారి వారి ఇళ్ళల్లో, నేను ఇక్కడ ప్రభా మేము మీ సన్నిధిలో కొంచెం సమయం గడపడానికి, పాటల ద్వారా స్తుతించడానికి, వాక్యం నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన తరుణంకైనా స్తోత్రములు. మమ్మల్ని అందరినీ ఇప్పటి వరకు కాచి కాపాడడానికైనా స్తోత్రములు ప్రభా. మీరే మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ ఆత్మ దేవుడు మా మధ్యన ఉంచండి. పిల్లలకి అర్థం అవ్వలాగున చెప్పడానికి సహాయం చేయండి. వాళ్ళు చక్కగా కూర్చొని విని నేర్చుకోవడానికి వారికి కూడా సహాయం చేయండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ సహాయం అందించండి. యేసయ్య నామమున స్తుతి చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, 2 చిన్న సాంగ్స్ పాడుకుందాం. లాస్ట్లో ఇంకో సాంగ్ పాడుకుందాం. ఓకేనా? 2 ఇంగ్లీష్ సాంగ్స్. ఫస్ట్ మనము దేని గురించి మాట్లాడుకుంటున్నాం? హియరింగ్ గాడ్స్ వాయిస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. లాస్ట్ వీక్ ఆంటీ ఏలియాతో దేవుడు మాట్లాడిన సంగతి చెప్పారు. అంతకుముందు నేను సమూయేలుతో దేవుడు మాట్లాడిన సంగతి చెప్పాను కదా. సో ఈ వీక్ కూడా అదే టాపిక్ గురించి నేర్చుకుందాం. సో సాంగ్ దానికి కొంచెం రిలేటెడ్. Listening to the voice of Jesus, as he speaks to me, I will obey. Walking, every step with Jesus keeps my feet in the narrow way. Again. Listening to the voice of Jesus, as he speaks to me, I will obey. Walking, every step with Jesus keeps my feet in the narrow way. ఓకేనా? వాయిస్ ఆఫ్ జీసస్ విని ఆయన చెప్పినట్లు విధే చూపించి దేవునితో పాటు ప్రతి స్టెప్ వేసి నడుచుకుంటే మనము దేవుని మార్గంలో ఉంటాం. అదనమాట. ఓకే, ఇంకోటి. I live for Jesus day after day. I live for Jesus, let come what may. The Holy Spirit I will obey and live for Jesus day after day. Mali. I live for Jesus day after day. I live for Jesus, let come what may. The Holy Spirit I will obey and live for Jesus day after day. ఓకే, విన్నాం కదా. మనము దేవుని మాటలు, దేవుని స్వరం ఎలా వింటాము? మన మనసు, మన హృదయంతో వింటాం. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారు. ఎలా మాట్లాడతారని విన్నాం కదా. సమూయేలుతో డైరెక్ట్గా వాయిస్ వినిపించింది, ఏలియాతో కూడా డైరెక్ట్గా వాయిస్ వినిపించింది. తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్లో చాలా ప్రవక్తలు చూస్తాం మనం. ప్రవక్తలతో దేవుడు మాట్లాడతారు. ఏవి అయితే వాళ్ళు వింటారో అది తీసుకొచ్చి ప్రజలతో మాట్లాడతారు. ఓకేనా? సో చాలా విధాలుగా వాక్యం ద్వారా మాట్లాడతారు. పాస్టర్ అంకుల్ వాళ్ళు, మెసేజ్ చెప్పే అంకుల్స్, సండే స్కూల్ టీచర్ చెప్పే లెసన్స్లో నుంచి అలా మాట్లాడతారన్నమాట దేవుడు. ఓకేనా? సో ఈరోజు ఒక ప్రవక్త గురించి మాట్లాడుకుందాం.
ఆ ప్రవక్తతో దేవుడు ఏం చెప్తాడు అది ప్రజలకు చెప్తాడు, ఆ వచనం ఏంటిది అని. ఓకేనా? సో తెలుగులో మీకా ప్రవక్త, ఇంగ్లీష్లో మైకా. ఓకేనా? హియరింగ్ గాడ్స్ వాయిస్, ప్రాఫెట్ మైకా, అదనమాట. ఓకేనా? సో మీకు అర్థం అవడానికి ఇలా మనకి మామూలుగా ఇలాంటి బొమ్మలు ఏమంతమైతే దేవుడు మాట్లాడుతున్నట్టు, వాళ్ళు వింటున్నట్టు, వినింది రాసుకోవడము, మనసులో పెట్టుకోవడం, అలా అది వచ్చి మళ్ళా ఇశ్రాయేలీలకి చెప్పడం. సరేనా? సో అయితే మనకి మీరందరూ వినుంటారో లేదో తెలీదు. మీకా ఎవరబ్బా, ఎక్కడి నుంచి, మేము ఎప్పుడు వినలేదే అని కొంతమంది అనుకొని ఉండొచ్చు. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈరోజు బైబిల్ బుక్స్, బైబిల్ అంతట్లో చిన్న చిన్న బుక్స్ చాలా ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ 66 బుక్స్ ఉన్నాయి. 66 బుక్స్ డిఫరెంట్ కేటగిరీస్ లాగా ఉంటాయి. అవేంటో చూస్తాం ఒకసారి. ఓకేనా? అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు చూస్తున్నారా ఇప్పుడు? సో ఫస్ట్ 5 బుక్స్ ఆఫ్ ద బైబిల్ని బుక్స్ ఆఫ్ లా అని అంటారు. ఓకేనా? జెనసిస్, ఎక్సడస్, లెవిటికస్, నంబర్స్, డ్యూట్రానమీ. ఆ 5 బుక్స్, ఫస్ట్ 5 బుక్స్ని బుక్స్ ఆఫ్ ద లా అంటారు. నెక్స్ట్ సెట్ ఆఫ్ 12 బుక్స్ జాషువా నుంచి ఎస్తర్ దాకా. జాషువా, జడ్జెస్, రూత్, ఫస్ట్ అండ్ సెకండ్ శామ్యూయల్, ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్, ఫస్ట్ అండ్ సెకండ్ క్రానికల్స్, ఎజ్రా, నెహెమియా, ఎస్తర్. ఈ 12 బుక్స్ని బుక్స్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. ఓకేనా? ఇజ్రాయెల్ ఒక నేషన్ కదా, ఒక దేశం, వారి హిస్టరీ. మనం కొంచెం పెద్ద క్లాసులో హిస్టరీ సబ్జెక్ట్ ఉంటుంది మనకి, మన ఇండియన్ హిస్టరీ గురించి నేర్చుకుంటాం. అలాగా ఇది ఇజ్రాయెల్ వాళ్ళ హిస్టరీ అనమాట. రాజులు ఏం చేశారు, ప్రజలు ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళారు, ఎప్పుడు ఏమైంది, ఏ యుద్ధాలు చేశారు, అవన్నీ ఆ హిస్టరీ అనేది ఈ 12 బుక్స్. తర్వాత 5 బుక్స్ పోయటిక్ బుక్స్ అంటారు, లేకపోతే బుక్స్ ఆఫ్ విజ్డమ్ అని కూడా అంటారు. జోబ్, సామ్స్, ప్రావర్బ్స్, ఎక్లీషియాస్టిస్, సాంగ్ ఆఫ్ సాలమన్. ఈ 5 బుక్స్ అన్నమాట. దాంట్లో చాలా జ్ఞానం ఉంటుంది, కొన్ని పాటల్లా కూడా ఉంటాయి. ఓకేనా? సో అవి అందుకని వాటిని పోయటిక్ బుక్స్ లేకపోతే విజ్డమ్ బుక్స్ అంటారు ఆ 5. తర్వాత ఇంకో 5 బుక్స్ ఉంటాయి, వాటిని మేజర్ ప్రాఫిట్స్ అంటారు. ఐజాయా, జెర్మయా, లామెంటేషన్స్, ఎజెకియల్, డానియల్. ఓకేనా? వీళ్ళ 5ని లామెంటేషన్స్ని రాసింది జెర్మియానే. సో 4 ప్రాఫిట్స్, కాకపోతే బుక్స్ ఏమో 5 బుక్స్. మేజర్ ప్రాఫిట్స్ అని ఎందుకంటారంటే ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఈచ్ బుక్, చాలా సంవత్సరాల యొక్క కంటెంట్స్ డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో. సో అందుకని మేజర్, టైం ఎక్కువ, వాటిని మేజర్ ప్రాఫిట్స్. తర్వాత సెట్ ఆఫ్ 12 బుక్స్ని మైనర్ ప్రాఫిట్స్ అంటాం. ఆ మైనర్ ప్రాఫిట్స్లో మనకి మీకా అని కనిపిస్తారు. హోసేయా నుంచి స్టార్ట్ అవుతుంది. హోసేయా, జో, ఏమస్, ఒబడియా, జోనా, మైకా, నేహం, హబక్కూక్, జెఫనియా, హగ్గై, జకరియా, మలాకీ. ఇవి దట్స్ ద లాస్ట్ బుక్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టిమెంట్. ఆ 12 బుక్స్ మా నాన్నగారు మాకు ఎలా చెప్పారంటే ఇలా పట్టుకోవాలంటారు, ఇలాగా. ఇవి 3 ఇలా మనం చేయి ఇలా మామూలుగా ఇలా పెడతాం కదా, ఇలాగేంటంటే ఈ 3 సెట్స్, ఈచ్ 5 బుక్స్ చూసాం కదా. ఫస్ట్ 5 ఏమో లా, నెక్స్ట్ 5 ఏమో పోయటిక్ ఆర్ విజ్డమ్ బుక్స్, నెక్స్ట్ 5 ఏమో మేజర్ ప్రాఫిట్స్. ఈజీ గుర్తుపెట్టుకోవడానికి ఈ 3 ఫింగర్స్ ఇలాగా సెట్స్ ఆఫ్ 5 బుక్స్ ఈచ్. ఈ 2 ఏమో సెట్స్ ఆఫ్ 12 బుక్స్ ఈచ్. సో అన్ని కలిపితే 5 + 5 + 5 15, ఇంకా 12 + 12 24, 24 + 15 39 బుక్స్ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంటాయి. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ చూస్తే ఫస్ట్ 4 ఏమో గాస్పుల్స్, అవి మీకు అందరికి తెలిసే ఉంటుంది. మాథ్యూ, మార్క్, లూక్, జాన్, 4 గాస్పుల్స్. తర్వాత యాక్ట్స్ ఆఫ్ ది అపాసల్స్, అది కూడా అంటారు దాన్ని, ఫుల్ నేమ్ యాక్చువల్గా. సో యాక్ట్స్ అనేది ఎర్లీ చర్చ్ హిస్టరీ అనొచ్చు. దేవుడు చనిపోయి తిరిగి లేచి పరలోకంకి వెళ్ళిన తర్వాత చర్చ్ స్టార్ట్ అయినప్పుడు జరిగిన సంగతులు అనమాట. ఫస్ట్ చర్చ్ అది యాక్ట్స్లో ఉంటుంది. తర్వాత లెటర్స్, ఎపిసోడ్స్ అని కూడా అంటారు. లెటర్స్ ఉంటాయి, రోమన్స్ నుంచి స్టార్ట్ అయితే ఫిలిమన్ దాకా అన్ని లెటర్స్ అనమాట. ఇవి పాల్ రాసిన లెటర్స్, పౌల్ రాసిన లెటర్స్ ఇవన్నీ. తర్వాత కూడా ఇంకా కొన్ని లెటర్స్ ఉంటాయి, అవి జనరల్ లెటర్స్ అనమాట. హీబ్రూస్ నుంచి
జూడ్ దాకా అనుకోవచ్చు. రెవల్యూషన్ మళ్ళీ ప్రాఫెసీ బుక్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే తర్వాత జరగబోయే గురించి కూడా రాసి ఉంటాయి రెవల్యూషన్లో. సో అదే అనమాట బుక్స్ టోటల్ కేటగిరీ. ఇప్పుడు ఇదంతా ఒక బుక్ కేస్ లాగా అనుకోండి, అన్ని బుక్స్ ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏమని చూసుకున్నాం, లా 5 books, హిస్టరీ 12 books, నెక్స్ట్ పోయట్రీ ఆర్ విజ్డమ్ ఇంకో 5 books, నెక్స్ట్ మేజర్ ప్రాఫిట్స్ 5 books, నెక్స్ట్ 12 books మైనర్ ప్రాఫిట్స్ ఇంకో 12 books. తర్వాత కిందకి వస్తే పెద్ద బుక్ షెల్ఫ్ లో నెక్స్ట్ కిందకి వస్తే న్యూ టెస్ట్మెంట్ బుక్స్, గాస్పల్స్, యాక్ట్స్, పాల్స్ లెటర్స్, జనరల్ లెటర్స్ అండ్ దెన్ రెవల్యూషన్. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఒకటి ఓల్డ్ టెస్ట్మెంట్కి. సో 39 ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్స్, 27 న్యూ టెస్ట్మెంట్ బుక్స్, అన్ని యాడ్ చేస్తే 66 బుక్స్ అవుతాయి. సో మైనర్ ప్రాఫిట్స్లో మీకా ప్రవక్త గురించి చూస్తాం. ఒక బుక్ ఉంటుంది, బుక్ పేరు మీకా తెలుగులో. ఓకేనా? అదనమాట. సో ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చేస్తాము. నేను ఇది మీ మమ్మీ వాళ్ళకి పంపిస్తాను, వాళ్ళు వీలైతే ప్రింట్అవుట్ తీసుకుంటారు. ఒక చిన్న యాక్టివిటీ అనమాట, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏంటిదంటే 12 మైనర్ ప్రాఫిట్స్. చూడ్డానికి ఇలా ఉంటుంది మొత్తం. ఇది ఒక చిన్న చిన్న స్క్వేర్స్ ఫుల్ రెక్టాంగిల్లో ఏ నుంచి వి దాకా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ 1 2 3, సో 7 రోస్ ఉంటాయి. ఏ నుంచి వి వరకు కాలమ్స్ ఉంటాయి. కొన్ని లెటర్స్ ఉంటాయి, కొన్ని క్రాస్ సింబల్ ఉంటుంది. ఏం చేయాలంటే యాక్చువల్లీ ఈ పజిల్ అంతా సాల్వ్ చేసిన తర్వాత మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే మీకా పేరు వస్తుంది, ఇంగ్లీష్లో MICAH అని కనిపిస్తా అనమాట. ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఒకసారి చూస్తాం. ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇట్లా ఇస్తారు, A1 హోసేయా, D1 జో. సో అంటే అట్లా అన్ని ఇచ్చారు, అన్ని నేమ్స్. దీంట్లో మీకా ఉండదు. ఓకేనా? మిగతా మైనర్ ప్రాఫిట్స్ నేమ్స్ ఇచ్చి ఉంటారు అనమాట. సో నెక్స్ట్ సో A1 అన్నాం కదా, A1 దీంట్లో ఏంటంటే మామూలుగా వర్డ్ పజిల్స్లో, క్రాస్ పజిల్స్లో మనకి కొన్ని డైరెక్షన్స్ ఉంటాయి. ఇట్లా స్ట్రైట్కి వెళ్ళాలి, కిందకి వెళ్ళాలి, ఇలా డయాగనల్కి వెళ్ళాలి అంటారు. కానీ ఇదేమో ఇంట్రెస్టింగ్గా హోసేయా, A1 హోసేయా అంటే స్టార్టింగ్ లెటర్ ఆఫ్ ద వర్డ్ చెప్తుంది అనమాట. సో హెచ్తో స్టార్ట్ అయ్యి ఇది మనం స్ట్రైట్ వెళ్ళొచ్చు, కిందకి వెళ్ళొచ్చు, ఇట్లా వెళ్ళొచ్చు, కానీ క్రాస్గా మాత్రం వెళ్ళకూడదు ఇది. సో అన్నీ ఒకే స్ట్రైట్లో ఉండవు, ఇట్లా స్ట్రైట్గా ఉండవు, ఇట్లా స్ట్రైట్గా ఉండవు, కానీ ఇట్లా వెళ్ళి స్టెప్స్ లాగా అనమాట. ఓకేనా? సో HO హో, SEA హోసేయా అది అయిపోతుంది. నెక్స్ట్ D1 జోయల్, D1 JOEL, కొన్ని ఇలా స్ట్రైట్గా ఇచ్చారు. సో ఇది నేను ముందే సాల్వ్ చేశాను, ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎదుకోండి, చూసారా? ఆ ఇన్స్ట్రక్షన్స్ బట్టి హోసేయా, జో, తర్వాత ఓబద్యా, OBA ఇట్లా వెళ్ళింది. తర్వాత జోన్ అయినా స్ట్రైట్కి వెళ్ళింది. హ్యాగా ఇట్లా వెళ్ళింది. జెఫనాయా ఇట్లా వచ్చి ఇలా వెళ్ళింది. ఏమస్, హాబకక్, ఇది జెకరాయా, ఇది మాలకై. ఇప్పుడు నెక్స్ట్ అలాగా అన్ని నేమ్స్ మనకి క్రాస్ అవుట్ చేసేసాక ఈ ప్లస్ సింబల్స్ ఉంటాయి, అవి మనము మార్క్అవుట్ చేసిన నేమ్స్ అవన్నీ కలర్ చేసేసేయాలి. అన్నీ ఒక కలర్తో చేయాలన్నమాట. అదంతా ఒక కలర్ చేసేసాక మిగిలింది ఇలా కనిపిస్తుంది మనకి. దాంట్లో కూడా ఆల్ఫాబెట్స్ ఉంటాయి, కానీ మొత్తం దూరం నుంచి చూస్తే మీకు కనిపిస్తుంది ఈజీగా. M చూసారా, MICAH మైకా. చూసారా? ఓకే, అది మీరు సాల్వ్ చేయండి తర్వాత. ఓకేనా? సో ఈయన ఒక ప్రవక్త. ఈ ప్రవక్తతో దేవుడు ఏం చెప్పారో అది అప్పుడెప్పుడో బైబిల్ రాసినప్పుడెప్పుడో కాలంలో చెప్పారు. అయినా ఈ కాలంలో కూడా అదే చెప్పిన దేవుడు ఆయనతో ఏం చెప్పారో అది మనకు కూడా వర్తిస్తుంది, మనకు కూడా అప్లై అవుతుంది. అదేంటో చూస్తామా? ఓకే ఓకే ఇక్కడ ఏంటంటే ఇశ్రాయేలీలు చాలా పాపం చేస్తారన్నమాట. పాపం చేసి 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 భయం లేకుండా, భక్తి లేకుండా పాపం చేస్తుంటారు. అప్పుడు చాలా మంది ప్రవక్తలు ఉంటారు. ఒక్కొక్క టైంలో ప్రవక్తతో దేవుడు మాట్లాడతాడు, ఆ ప్రవక్త చెప్తారు, వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు.
ఆ వినని వాళ్ళు వినే వాళ్ళని కూడా పాడు చేసి అలా చేసేవాళ్ళు అనమాట. సో కొన్నిసార్లు దేవుడికి వీళ్ళు ఎంత చెప్పినా వినట్లేదని వాళ్ళని కొన్నిసార్లు శిక్షించేవారు కూడా. అలా శిక్షించేవారు. అప్పుడు ఎవరో ఒక రాజు వచ్చేవాళ్ళు వచ్చి వీళ్ళని యుద్ధం చేసి వీళ్ళు ఓడిపోతారు. ఆ రాజు వీళ్ళని బానిసల్లాగా చెరగొని వాళ్ళ దేశానికి తీసుకొని వెళ్తారు. మళ్ళా వాళ్ళు ఏడుస్తారు అక్కడ చాలా సంవత్సరాల తర్వాత. అప్పుడు మళ్ళా ఎవరో మళ్ళీ ఇలా ప్రవక్తనో ఎవరో రాజునో చెప్పి క్షమించు మేము తప్పు చేసామని అనేసి దేవుని దగ్గర క్షమాపణ అడిగితే మళ్ళా తీసుకొని వెళ్తాడు. మళ్ళా యథావిధి కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని సంవత్సరాలు బాగుంటారు. మళ్ళీ అలాగా ఒకానొక టైంలో ఇలాగ చాలా పాపం చేస్తారనమాట. అయితే మీకా గ్రంథంలో, మీకా పుస్తకంలో 6వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే what is it that God does not want from Israel to make up for their mistakes? వీళ్ళు చాలా పాపాలు చేస్తారు. అయితే దేవుడు ఈసారి ఏమంటారంటే మామూలుగా ఆ కాలంలో పాపం చేస్తే పాపం నుంచి వాళ్ళకి పనిష్మెంట్ రాకుండా విడుదల ఏంటంటే బలులు అర్పించాలి. యానిమల్స్ తీసుకెళ్ళి ప్రీస్ట్కి ఇస్తే, యాజకుడు ఇస్తే ఆయన అర్పిస్తాడు. ఆ అర్పణ దేవుడు అంగీకరిస్తే వాళ్ళ పాపాలు కడగబడినట్టు అర్థం అన్నమాట. అయితే ఈసారి మాత్రం దేవుడు ఏం చెప్తాడంటే నాకు మీ బలులొద్దు, మీ అర్పణలొద్దు, ఏమొద్దు, అవన్నీ నాకు అస్సలు ఇష్టం ఉండట్లేదు. ఇంకా మీరు ఎంతసేపు నేను చెప్పింది వినట్లేదు, ఊరికే బలులు అర్పిస్తారు, మళ్ళీ మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తారు, నాకు ఇష్టమే లేదు, ఇంక మీరు బలులొద్దు ఏమొద్దు అని చెప్తారనమాట. అయితే మనకి ఎందుకు ఇవన్నీ దేవుడికి ఇష్టం లేదు అని అనుకోవచ్చు. ఎందుకంటే God is more pleased when people live according to His will, not with ongoing sin and offerings to cover it up. He wants a changed heart instead of constant sacrifices. అంటే ఏంటంటే ఇందాక చెప్పాను కదా, తప్పులు చేయడం, బలులు అర్పించడం, మళ్ళా రావడం, తప్పులు చేయడం, అవన్నీ దేవుడికి విసుగుపుట్టిపోయి నాకు వద్దనే వద్దు, మీరు మనసు మారి జీవించండి, అదే నాకు కావాలి, నేను చెప్పినట్టు చేయండి, అదే మీకు క్షేమం, అదే చేయండి అని చెప్తారనమాట. సో ఏమని చెప్తారంటే టు ట్రీట్ అదర్స్, నీకు ముందు ఈ వర్స్ చదువుదాం ఒకసారి. God requires from everyone who belongs to Him to treat others fairly, to show mercy and to walk humbly with the Lord. అది వాట్ డస్ గాడ్ రిక్వైర్, మన దగ్గర నుంచి దేవుడు కోరుకునేది ఏంటి అంటే టు ట్రీట్ అదర్స్ ఫెయిర్లీ, టు షో మర్సీ అండ్ టు వాక్ హంబ్లీ విత్ ద లార్డ్. అదేంటిది అనేది డీటెయిల్డ్గా చూసుకుందాం మనం, ఓకేనా? సరే, ఫెయిర్నెస్ అంటే ఏంటి? న్యాయంగా ఉండడం, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ, పార్షియాలిటీ చూపించడం, నీకెక్కువ వారికి తక్కువ, నువ్వు గొప్ప వాళ్ళు తక్కువ, అలాగా కాకుండా ఫెయిర్గా అందరూ ఈక్వల్గా రూల్స్ ఫాలో అవ్వాలి. అది ఫెయిర్నెస్ ఆర్ జస్టిస్. మర్సీ అంటే దయగలిగి ఉండడం, సహాయం చేసుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, కలిసి జీవించడం, అలాగనమాట. హ్యూమిలిటీ, నాట్ బీయింగ్ బోస్ట్ఫుల్ అంటే నేను మీకంటే చాలా గొప్ప, నీకు అది లేదు, నాకు ఇన్ని ఉన్నాయి, మేము ఇక్కడ ఉంటాం, మీరు అక్కడ ఉంటారు, మాకు అవన్నీ ఉన్నాయి, మీకు అవన్నీ లేవు అని అనుకోవడం చాలా తప్పు, అలా ఉండకూడదు అనమాట, ఓకేనా? సో వాట్ డస్ ఇట్ మీన్ టు యాక్ట్ జస్ట్లీ? టు ట్రీట్ అదర్స్ ఫెయిర్లీ, నాట్ షోయింగ్ అన్డిజర్వ్డ్ ఫేవర్ ఆర్ క్రిటిసిజం అండ్ నాట్ బీయింగ్ డిసానెస్ట్. అంటే ఇప్పుడు అన్యాయంగా ఉండకూడదు, న్యాయంగా ఉండాలి. తర్వాత ఎవరైనా ఇద్దరు తప్పు చేశారు అనుకోండి, ఎవరు కరెక్ట్, వాళ్ళిద్దరిలో ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అని నీకు తెలుసు కూడా, వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు నీ ఫ్రెండ్ అని నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేసావు అనుకోండి, అది డిస్ఆనెస్టీ, అది తప్పు అనమాట. అది హౌ కెన్ వి షో ఫెయిర్నెస్ ఇన్ అ ప్రాక్టికల్ వే? ఎలాగ మనం డైలీ లైఫ్లో ఎలాగ ఫెయిర్గా ఉంటాం అనేది చూస్తాం తర్వాత, ఓకేనా? సరే, what does it mean to walk humbly with God? Not to be boastful or puffed up with pride. We should depend on God, not ourselves. మనకు కలిగినంతా దేవుడు ఇస్తేనే మనకు వచ్చింది. మన సొంత శక్తి వల్ల, గొప్ప వల్ల, డబ్బుల వల్ల మనకు తెలిస్తే కలగలేదు.
సో ఎవరైతే ఇదంతా నా వల్ల వచ్చింది, నా శక్తి వల్ల వచ్చింది, నేను గొప్ప, నేను తెచ్చుకున్న ఇవన్నీ అనుకోవడం గర్వం. అది మంచిది కానే కాదు. దేవుడు దయ వల్ల మనకి ఇవన్నీ ఇచ్చారు దేవుడు. ఇవన్నీ నావి కాదు, దేవుడు ఇస్తేనే నాకు వచ్చినాయి అని అనుకోవాలి. అది తగ్గించుకొని జీవించడం అనమాట. సో మీకా ఏం చెప్తున్నాడు? why does Mika remind us that we should walk humbly before God? Because sometimes we forget that God is in charge of our lives. We go here and there without thinking that He is the one who guides our steps. ఇప్పుడు మనము కొన్నిసార్లు మర్చిపోతాం, రోజు చేసే పనులు నేనే చేసుకుంటున్నాను, నా శక్తి వల్ల చేసుకుంటున్నాను, నేను మంచి చదువుకోవడం వల్ల, నాకు మంచి ఉద్యోగం ఇచ్చడం వల్ల, నాకు డబ్బులు రావడం వల్ల నేను ఇదంతా కొనుక్కున్నాను అలా అనుకోవడం, అలా అనుకునేస్తాం అనమాట. కానీ అది కాదు. మనం రోజు బయటకు వెళ్ళి ఇంటికి వస్తున్నామంటే దేవుని ప్రొటెక్షన్, మనకి కావాల్సినవన్నీ ఇంట్లో ఉంటున్నాయంటే దేవుడు ఇస్తుంటే మనకు ఉన్నాయి. మనం మంచిగా ఆరోగ్యంగా ఉంటున్నామంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. ఎస్పెషల్లీ ఈ కాలంలో అంతమంది కోవిడ్ తోటి అంతగా బాధపడి కష్టపడుతుంటే మనం ఇలాంటి టైంలో మరీ ఎక్కువగా ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా దేవుని దయ వలన, దేవుని దీవెన వలన అని అనుకోవాలన్నమాట. ఓకేనా? సో ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఇది చదువుతాను, ఒక చిన్న సినారియో లాగా. క్రూ అనేది ఒక అబ్బాయి పేరు. ఓకే, క్రూ సిట్స్ నెక్స్ట్ టు యూ ఇన్ క్లాస్. Most of the other kids do not like him. Crew does not say too much, but when he does, it is usually to poke fun of someone. Today, Crew forgot his lunch money for the second time this week. You have plenty of money. You have more than enough for 2 meals. What can you do? ఏంటంటే స్కూల్లో కూడా లంచ్ ఇస్తారన్నమాట. సో డబ్బులు కట్టాలి. ఇంతకుముందు ఏంటంటే కిడ్సే, యాక్చువల్గా ఇప్పుడు కూడా పెద్ద పిల్లలేమో వాళ్ళే డబ్బులు కట్టి లంచ్ తీసుకుంటారు. చిన్న పిల్లలు ఏంటంటే పేరెంట్స్ పే చేసేస్తారు ముందే, వాళ్ళు ఊరికినే వెళ్ళి తింటారు అనమాట. అదే వాళ్ళు తినే టైంలో, లంచ్ టైంలో డబ్బులు కట్టక్కర్లేదు. సో ఈ మనం ఇక్కడ చూసిన దాంట్లో ఏంటంటే ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి పేరు క్రూ. అబ్బాయి ఏం చేస్తున్నాడంటే కొంచెం అల్లరి పిల్లడు అనమాట. జనరల్గా కామ్గా ఉంటాడు, కానీ ఏమన్నా మాట్లాడాడంటే మాత్రం ఎవరి మీదనో ఎగతాళి చేయడం అలాంటి పనులు చేస్తుంటాడు అనమాట. సో ఈ అబ్బాయి ఏమైందంటే లంచ్ మనీ తెచ్చుకోవడం మర్చిపోయాడు. ఇది సెకండ్ టైం ఈ వీక్లో. రోజు తెచ్చుకునేవాడు, ఒకరోజు మర్చిపోయాడు. మరి ఆ రోజు ఎలా టీచర్ ఇచ్చారేమో, సెకండ్ టైం కూడా మర్చిపోయారు. ఈ సంగతి ఇంకో పిల్లోడు అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయి నీ క్లాస్లో అయితే నీ పక్కన కూర్చునే పిల్లోడు, లంచ్ టైంలో ఎవరన్నా ఎక్కడికైనా వెళ్ళి కూర్చోవచ్చు అనమాట. సో ఇప్పుడు నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఇద్దరికి సరిపడే లంచ్ మనీ నీ దగ్గర ఉంది. నువ్వు ఆ పిల్లోడికి లంచ్ లేదని నీకు తెలుసు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? దేవుని బిడ్డగా నువ్వేం చేయాలి? సరే, అబ్బాయి లంచ్ మనీ తెచ్చుకోలేదు, అది ఆ పిల్లోడు తప్పు. కానీ నువ్వేం చేస్తావు? దేవుని పిల్లలాగా ఏం చేయాలి చెప్పు? నువ్వు నీ దగ్గర ఉండే డబ్బులు ఇవ్వాలి. ఇస్తే ఆ అబ్బాయి ఆకలితో ఉండకుండా వెళ్ళి లంచ్ కొనుక్కుంటాడు. అప్పుడు ఏమవుతుంది? ఆ పిల్లోడు నీ దగ్గర ఉండే మంచితనాన్ని గుర్తిస్తాడు, చూస్తాడా, నేను ఇంత అల్లరోడైనా ఎవరు హెల్ప్ చేయలేదు కానీ ఈ అబ్బాయి నాకు హెల్ప్ చేస్తాడే అని గుర్తించి, ఎందుకని నీతో స్లోగా ఫ్రెండ్ అవ్వడము, తర్వాత నువ్వు అలా మంచి పనుల ద్వారా అబ్బాయికి దేవుని గురించి చెప్పడం, అలాగా ఛాన్స్ వస్తుంది అన్నమాట. సరే, సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తాం. It's snack time at Sunday school. The teacher goes around the room and pours out a small pile of jelly beans for everyone. You fare well. Your pile is quite large. However, by the time the teacher reaches the last child, you notice there are only a few left for a small pile. What is something you can do for your classmate? So ఇక్కడ ఏంటంటే ఇక్కడ సండే స్కూల్లో స్నాక్ టైం కూడా ఉంటుంది. మనం ఇంట్లో తినేసి వస్తాము, మళ్ళీ వెళ్ళాక లంచ్ చేస్తాం కదా. ఇక్కడ ఎందుకో పిల్లలకి స్నాక్ ఇస్తారు సండే స్కూల్లో. సరే, సండే స్కూల్లో ఒక అబ్బాయి మీలాగా ఒక పిల్లోడు అన్ని ఆన్సర్స్ చెప్పి మంచిగా విని అన్ని ఆన్సర్స్ చెప్పేసిన తర్వాత ఇప్పుడు లంచ్ స్నాక్ ఇస్తుంది టీచర్. జెల్లీ బీన్స్ అంటే చిన్న చిన్న
క్యాండీ అనుకోండి ఏదైనా, ఓకేనా. చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి గుప్పడి ఇస్తా ఉంది టీచర్ ఒక్కొక్కరికి. నీకు ఎక్కువ పడినాయి, ముందుగానే మెజర్ చేయరు, ఊరికి అప్రాక్సిమేట్గా ఒక చిన్న కప్ తీసుకొని. ఓకే, సో టీచర్ ఇస్తుంటే లాస్ట్ కిడ్కి తక్కువైపోయింది. సో నీకు ఈసారి నువ్వు అబ్జర్వ్ చేసావు ఇది, ఇప్పుడు నువ్వేం చేస్తావు, నీకు ఆల్రెడీ పెద్ద పెద్ద ఎక్కువ వచ్చినాయి, పెద్ద గుప్పుడు నీకు వచ్చేసినాయి, లాస్ట్ కిడ్కి ఏమో సరిపోలేదు, అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి, ఆలోచించండి, ఏం చేస్తావు? అంత నాకు చాలా వచ్చినాయి ఎందుకంటే నేను అన్ని ఆన్సర్స్ చేశాను అని అనుకుంటావా, లేకపోతే ఏమిస్తావు, ఏం చెప్తావు? ఓకే, సో ఎవరు తప్పు కాదు ఇక్కడ, ఓకేనా. టీచర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, అప్రాక్సిమేట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, ఎవరు తప్పు కాదు, బట్ నీకు తెలుసు. సో నువ్వేం చేస్తావు, నీకు ఎక్కువ పడినాయి కాబట్టి నీవి కొంచెం ఆ లాస్ట్ కిడ్కి ఇవ్వచ్చు. దాన్ని ఏమంటారు? ఫెయిర్నెస్, జస్టిస్, న్యాయం కదా. ఆ లాస్ట్ కిడ్ పాపం లాస్ట్లో కూర్చోవడం వల్ల, లాస్ట్ టర్న్ రావడం వల్ల తక్కువ వచ్చినాయి. సో నువ్వు దేవుని బిడ్డగా ఏం చేస్తావు, నీకు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా కొంచెం షేర్ చేసుకోవచ్చు. నువ్వు ఎలాగో ఇంటికి వెళ్ళి లంచ్ చేస్తావు, ఓకేనా. అది ఫెయిర్నెస్ ఆర్ జస్టిస్. నెక్స్ట్, your team just won a big game. It was not easy, but everyone, including you, played great. The other team was devastated. After the game, everyone was bragging to the other students at school about how great they did and who made the best plays. Instead of joining in this boasting, what could you do? సో మీరు స్పోర్ట్స్ జరుగుతాయి, కాంపిటీషన్స్ జరుగుతాయి, ఒక టీం కలిసి ఒక టీం ఓడిపోతుంది, అది ఎప్పుడు మామూలుదే కదా. సో బట్ అందరూ మాట్లాడుకున్న, అబ్బా ఆ టీం సూపర్ ఆడారు, ఎస్పెషల్లీ ఆ అబ్బాయి లేకపోతే ఆ అమ్మాయి చాలా బాగా ఆడింది, క్రికెట్ అనుకోండి చాలా రన్స్ కొట్టాడు, లేకపోతే ఫీల్డింగ్ సూపర్ చేశాడు, క్యాచ్ బలగా పట్టాడు, అవుట్ చేశాడు, అట్లాగే చాలా మాట్లాడుకుంటాం కదా. సో వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ప్లేయర్స్కి ఎంత గొప్పగా ఆడారు అనే గొప్పతనాన్ని చూపిస్తున్నారు, గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అయితే నువ్వు దేవుని బిడ్డగా నువ్వేం చేయాలి ఆలోచించండి. ఆ టైంలో పొగడత తీసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది, కానీ దేవుని బిడ్డగా ఏం చేయాలి, దేవునికి మీ టీంకి ఏం చెప్పాలంటే, దేవుడు సహాయం చేశాడు, దేవుడు మనకి శక్తి ఇచ్చాడు, మంచిగా ఆడడానికి మనం చేసిన ప్రాక్టీస్ అంతా మంచిగా ఇక్కడ యూజ్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు, దేవునికి థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పాలన్నమాట. అది హంబుల్గా ఉండడం అని అర్థం, ఓకేనా. తర్వాత, your little brother really likes to play with toy cars and trucks. Today, he took one of your model cars from your room that you spend hours building it. Before long, he was rolling it across the kitchen floor, banging it onto the walls. When you found out, the car was in bad shape. Instead of yelling at your brother, what could you do? ఇది రోజు జరిగే పనే కదా ఇంట్లో, అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఒకరి వస్తువులు ఒకరు తీసుకొని ఆడతారు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, కొంచెం పెద్ద పిల్లలు వాళ్ళ టాయ్స్ తీసుకొని ఆడటము, లేకపోతే వాళ్ళు చేసినది ఏదైనా తీసుకొని, నువ్వు చాలా కష్టపడి ఒక టాయ్ బిల్డ్ చేసావు, లెగోస్, ఇప్పుడు అందరూ లెగోస్ ఆడుకుంటున్నారు కదా, లెగోస్తో ఒకటి బిల్డ్ చేసావు, లేకపోతే బిల్డింగ్ బ్లాక్స్ తీసుకొని బిల్డ్ చేసావు, చాలాసేపు కష్టపడి మంచిగా చేసావు, అది అక్కడ పెట్టి నువ్వు కొంచెం బయటకు వెళ్ళావు, నీ తమ్ముడో చెల్లో చిన్నది చూసి అది తీసుకొని, దాని విలువ తెలీదు, నువ్వు ఎంత కష్టపడితే అది అలా అయిందని తెలీదు, తను చూడలేదు. సో అది తీసుకొని ఆడుకొని గోడలకి కొట్టి కింద గీసి అట్లంతా చేసి నువ్వు చూసేసరికి నువ్వు ఎలా వదిలేవో అలా లేదు, అది ముక్కలైంది, గీతలు పడిని ఏదో అయినాయి. ఇప్పుడు నీకు ఎంత కోపం వస్తుంది, నువ్వు వెళ్ళి అనేసి వెళ్ళేసి కొట్టేస్తావా, లేకపోతే దేవుని బిడ్డగా ఏం చేస్తావు, ఏం చేస్తావు? ఫర్గివ్ చేయాలి. తెలియక చేస్తారు కదా చిన్నపిల్లలు, చిన్న తమ్ముడు చిన్న చెల్లి తెలియక చేశారు, అందుకని ఏం చేయాలి, ఫర్గివ్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ కట్టుకోవచ్చు నువ్వు దాన్ని, అదేమి మొత్తం పిండి అవ్వలేదు కదా, అది బ్లాక్స్ ఊడిపోతాయి, మళ్ళీ కట్టుకోవచ్చు. ఇంకా తనని కూడా కూర్చోబెట్టి కట్టి చూపిస్తే వాళ్ళు కూడా కట్టి వాళ్ళు నేర్చుకుంటారు, అన్న నాతో ఆడుకుంటున్నాడు అని సంతోషపడతారు, అట్లా అన్నమాట. అది గాడ్లీ బిహేవియర్స్ అంటారు ఇట్లని. సరే, నెక్స్ట్, you're next in line at the store waiting to buy some candy. Behind you is a young mom struggling with 2 babies while holding an arm full of baby food. Your friends are outside begging you to hurry. You know it's your turn next, but what would be the best thing to do for the young mom with 2 babies? So store కి వెళ్ళారండి,
మీ మమ్మీ ఏదో తెమ్మని పంపించింది, లేకపోతే మీ మంచి బిహేవియర్కి క్యాండీ కొనుక్కో అని డబ్బులు ఇచ్చింది, వెళ్ళారు స్టోర్కి వెళ్ళారు, లైన్లో నుంచున్నారు, నెక్స్ట్ మీ టర్న్ క్యాషియర్ దగ్గర డబ్బులు ఇచ్చి నీ వస్తువు నువ్వు తీసుకోవడానికి, అయితే నీ వెనకాల ఏదో ఒక ముసలాయన లేకపోతే వంగిపోయి బాగా, లేకపోతే ఒక యంగ్ మామ్, ఒక మామ్ 2 బేబీస్ని పట్టుకొని ఆమెకి షాపింగ్ కార్ట్ లేకుండా వస్తువులు ఏదో కొంచెం వస్తువుల కోసం వచ్చింది, ఆమె చేతిలో పట్టుకొని 2 బేబీస్తో ఒకడు అల్లరి చేస్తుంటాడు, ఏడుస్తుంటాడు, అంత కష్టంగా ఉంది. నువ్వేం చేస్తావు? నువ్వు సంగతి చూసావు, నీ కొట్టి క్యాండీ ఉంది, నువ్వు మంచి బలంగా ఉన్నావు, చిన్నపిల్లోడివి, పరిగెత్తగలుగుతావు, నువ్వేం చేస్తావు? నెక్స్ట్ నీ టర్న్ అయినా కూడా వెనకాల ఆమె అంత కష్టపడుతుంది 2 పిల్లలతో అని నువ్వు తప్పుకొని మీరు వెళ్ళండి, మీ తర్వాత నేను కడతాను, నేను తెచ్చుకుంటాను అని అనాలి. అది గాడ్లీ బిహేవియర్, దాన్ని సెల్ఫ్లెస్నెస్ అంటారు. నువ్వు సెల్ఫిష్గా లేవు. నీ ఫ్రెండ్స్ అక్కడ రారా ఆడుకోవడానికి టైం అయింది, ఏంట్రా ఎంతసేపు స్టోర్లో కూర్చున్నావు అని అంటూనే ఉండొచ్చు, కానీ నువ్వు మాత్రం దేవుని బిడ్డగా గాడ్లీ బిహేవియర్, ఫెయిర్నెస్, జస్టిస్, మర్సీ, కైండ్నెస్, సెల్ఫ్లెస్నెస్, హ్యూమిలిటీ చూపించాలంటే వాళ్ళని పంపించాలి ఫస్ట్. ఓకేనా? ఇంకోటి, today there was a new student in your class. As you talked with her during recess, you found out she was from another state. She got into trouble at another school and had to move. She seems like a nice girl, but she is also a little afraid. She thinks as a Christian you have it all together. Instead of gloating and agreeing, what could you do? సరే, మీ క్లాస్లో ఒక కొత్త స్టూడెంట్ జాయిన్ అయ్యారు, ఏదో ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు, ఓకేనా, వచ్చారు, కొత్త స్టూడెంట్ వచ్చారు. కొత్తగా వస్తే ఎవరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎవరి పాటికి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, పాత ఫ్రెండ్స్ అందరు కలిసి. ఈ పాపనో బాబనో అలా నుంచొని వెయిట్ చేస్తూ ఉండొచ్చు. నువ్వు అబ్జర్వ్ చేస్తావు, ఏం చేస్తావు? దేవుని బిడ్డగా వెళ్ళి దగ్గరికి వెళ్ళి, హాయ్, నువ్వు కొత్త కదా, నువ్వు నాతో ఆడుకో, ఈరోజు నాతో ఆడుకో, లేకపోతే మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్తాను, మనం అందరం కలిసి ఆడుకోవాలని చెప్పాలి. కానీ వాళ్ళు ఒక్కటే నుంచోనండి ఎంతసేపు వాళ్ళక్కడ, నీ పాటికి నువ్వు ఆడుకోకూడదు, ఓకేనా? అట్లా అన్నమాట. అది దాంట్లో నువ్వు సెల్ఫిష్గా లేవు, కైండ్నెస్ చూపిస్తున్నావు. అట్ ద సేమ్ టైం వాళ్ళు అనుకోవచ్చు నువ్వు క్రిస్టియన్ అని తెలిసి ఓ క్రిస్టియన్స్ చాలా మంచోళ్ళు, వాళ్ళకి అన్నీ బాగుంటాయి అని అనుకుంటారు కొంతమంది. కానీ మన వల్ల కాదు అది, దేవుడు మనల్ని దీవించడం వల్ల, దేవుడు మనకు తోడు ఉండడం వల్ల మనం అలా మంచిగా ఉంటున్నాం. సో అవును నేను క్రిస్టియన్, నువ్వు హిందూ, నీకేం తెలీదు అని వాళ్ళని అనకూడదు. అలా అనకూడదు. ఎప్పుడైనా దేవుని గురించి చెప్పాలంటే మన క్యారెక్టర్, మన నేచర్, మన బిహేవియర్ ద్వారా వాళ్ళని అట్రాక్ట్ చేయాలి యేసయ్యని గురించి చెప్పడానికి. అదే కానీ వాళ్ళు మీరు హిందూ, మీరు మీ దేవుళ్ళు మాట్లాడరు, మీ దేవుళ్ళు చూడరు, ఒట్టి బొమ్మలు, పడేసి కొట్టేస్తాను అట్లా అంతా మాట్లాడకూడదు అనమాట, ఓకేనా? సో హంబుల్గా ఉండాలి. సో అది ఏమని నేర్చుకున్నాం మనం? ఈ డిఫరెంట్ సినారియోస్లో మనకు రోజు జరిగేవే, ఇట్లాంటివన్నీ రోజు చూసేవే. సో వాటిలో గాడ్లీ బిహేవియర్స్ని చూపించాలి. అదే దేవుడు మన దగ్గర నుంచి కోరుతుంది. మీకా ప్రవక్తతో దేవుడు చెప్పింది అదే, ఆ వచనం, ఓకేనా? సరే, ఇప్పుడు సాల్వేషన్, రక్షణ. మనము రక్షణ పొందాలి, దేవుని బిడ్డలుగా అవ్వాలి. ఎలాగా? స్టెప్స్ చూసారా? ఫస్ట్ స్టెప్ కన్ఫెస్, బిలీవ్, ఆస్క్, రీడ్ ద బైబుల్, ప్రే ఎవ్రీ డే. కన్ఫెస్ ఏమని చూడండి, ఇది బ్లాక్ హార్ట్, బ్లాక్ కలర్ సిన్కి గుర్తు. మన హృదయం ఇలా ఉంటుంది, నల్లగా ఉంటుంది. నల్ల ఎవరికి ఇష్టం లేదు, నల్లగా ఉంటుంది. అంటే చాలా చెడ్డ పనులు, చెడ్డ మాటలు, పాపం అంతా ఇక్కడ ఉంటుంది. ఈ పాప హృదయాన్ని ఇలా తెల్లగా చేయాలంటే యేసయ్య మన కోసం ఇలా ప్రాణం పెట్టారు, సిలువలో చనిపోయారు. దేవుడు తన రక్తాన్ని కార్చాడు. కనిపిస్తుందా? రక్తం ఇక్కడ 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 దేహం అంతా కారుతుంది. బైబిల్లో ఏమనుందంటే ఒక్క చుక్క కూడా లేకుండా రక్తం అంతా కారిందంట దేవుని సిలువలో. దేవుడు పాపం ఎప్పుడు చేయలేదు, ఆయన పరిశుద్ధుడు, దేవుడు ఏ పాపం చేయలేదు. అందుకని దేవుని రక్తం వలన మాత్రమే మన పాపాలకి కడగడానికి వీలైతుంది. సో బ్లడ్ ఆఫ్ జీసస్ ఏం చేస్తుంది? ఇట్ వాషెస్ అవే ఆల్ సిన్. మన హృదయం ఇలాగుంటే, సిన్ఫుల్ హార్ట్, దేవుని మరణం, రక్తం
చిందించారు, దాని వలన తిరిగి లేచారు వలన మన హృదయం ఇలాగ క్లీన్ హార్ట్ అవుతుంది. సో అదనమాట. కన్ఫెస్ అంటే దేవా నేను పాపిని, నన్ను క్షమించు అని అడగాలి. బిలీవ్ అంటే దేవుడు మన కోసం చనిపోయి తిరిగి లేచారు, రక్తం కార్చారు అని నమ్మి ఆ రక్తంతో నా పాపాలు కడుగుదేవా అని అడగాలి. తర్వాత ఆస్క్, కడుగుదేవా అని అడిగి నా హృదయంలోకి రండి, నన్ను నీ బిడ్డగా చేసుకోండి అని అడగాలి. ఆ 3 స్టెప్స్ అడిగితే దేవుడు హృదయపూర్వకంగా నిజంగా నమ్మి అడిగితే దేవుడు నీ బిడ్డగా దేవుడు నిన్ను తన బిడ్డగా చేసుకొని నీ పాపమంతా కడిగి తన బిడ్డగా చేసుకుంటారు. తర్వాత మనము రోజు బైబిల్ చదువుకోవాలి, రోజు ప్రార్థన చేసుకోవాలి. సో ఈ 3 స్టెప్స్ వల్ల మనం రక్షణ పొందాము అని అర్థం. అంటే దేవుని బిడ్డగా అయ్యాము. ఓకేనా? సో మెమరీ వర్డ్స్ ఏంటంటే Micah 6:8, He has shown you, O mortal, what is good, and what does the Lord require of you? To act justly, and to love mercy, and to walk humbly with your God. అది యాక్ట్ జస్ట్లీ, లవ్ మర్సీ, వాక్ హంబ్లీ అనేది ఎలా చేయాలనేది మనం ఇందాక చూసాం. 6 డిఫరెంట్ సినారియోస్ ఎగ్జాంపుల్స్ తోటి. ఓకేనా? అదన్నమాట. సో ఇది చూసారా మీరు? ఈ పాప ఏం చేస్తుంది? ఈ పాపని ఎక్కిరిస్తుంది. ఈ పిల్ల ఏం చేస్తుంది? ఇక్కడ ఏం చేస్తుంది? ఇది నా దగ్గర ఉంది, నీ దగ్గర లేదులే అని ఇంకా ఎక్కిరిస్తుంది. ఇక్కడ ఇద్దరు ఒకటే దానికోసం అన్న తమ్ముళ్ళు లేకపోతే అట్లా కొట్టుకొని లాక్కుంటున్నారు. మనం ఇలా ఉండాలా? లేకపోతే ఇక్కడ చూడండి, ఈ పాప ఇది పోగొట్టుకుంది, వీనికి దొరికింది, తీసుకొని ఇస్తున్నాడు, అలా ఉండాలి. ఇక్కడ చూడండి, రోలర్ స్కేట్స్ వేసుకున్నాడు, రోలర్ స్కేట్స్ వేసినప్పుడు డెఫినెట్గా పడిపోతాం. ఈ పాప సైకిల్ దొక్కుతుంది, ఆగి మరి వానికి ఎత్తుతుంది, హెల్ప్ చేస్తుంది. ఈ బాబు ఇది ఎక్కువ బరువు ఉంటే మోస్తుంటే ఈ పిల్ల హెల్ప్ చేస్తుంది. ఇక్కడ చెల్లికి హెల్మెట్ ఇక్కడ కింద అది టైట్గా ఉంటుంది, వేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అది కైండ్నెస్, షోయింగ్ మర్సీ. ఓకేనా? బీయింగ్ హెల్ప్ఫుల్, నాట్ బీయింగ్ సెల్ఫిష్. తన పాటు తన సైకిల్ దొక్కని వెళ్ళిపోవచ్చు, ఆగి హెల్ప్ చేస్తుంది. ఈ పిల్ల నేను రెడీ అయ్యాను, నేను పెట్టుకున్నాను, నేను వెళ్ళిపోతాను, చెల్లి వల్ల నాకు స్లో అవుతుంది అనుకోలే, చెల్లికి సహాయం చేస్తుంది. వీళ్ళిద్దరూ హెల్ప్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ బాబు ఎందుకో అలిగాడు, అయితే ఈ పిల్ల వెళ్ళి చీర్ చేస్తుంది. అట్లా ఇక్కడ వీళ్ళ అక్క అయిండొచ్చు, అక్క చెల్లెలు అయిండొచ్చు, ఏదో అనింది, తీసుకుంది, ఏదో బాధ పెట్టింది, ఏడుస్తుంది. ఐఎమ్ సారీ ఫర్ ద పెయిన్ ఐ కాస్డ్ యూ, ఐ ఫీల్ సో బ్యాడ్. అలా సారీ చెప్పడం వల్ల షీఈస్ ట్రైంగ్ టు మళ్ళీ మంచిగా అవడానికి చూస్తుంది. అట్లా సారీ చెప్పే విషయంలో సారీ అని చెప్పకూడదు. సే లైక్ యూ మీన్ ఇట్. నిజంగా సారీ చెప్తున్నావా? నువ్వు సారీ చెప్పి వాట్ కెన్ ఐ డూ టు మేక్ యూ ఫీల్ బెటర్ అని అడగాలి. అలాగా నిజంగా సారీ చెప్పి సారీ అని చెప్పి ప్లీజ్ ఫర్గివ్ మీ అని చెప్పి కలిసి ఆడుకోవడం, ఇద్దరు యూ కెన్ హ్యావ్ ఇట్ అని చెప్పడం, అలాగనమాట. అలా ఉండాలి దేవుని పిల్లలాగా. వర్షం పడుతుంది, కొన్నిసార్లు గొడుగు మర్చిపోయి వెళ్ళిపోయిండొచ్చు, పొద్దున హడావిడిలో వర్షం పడుతుంది, అలా తడుచుకుంటూ వెళ్తుంటే ఈ పాపకి రెయిన్ కోట్ ఉంది, టాప్ ఆఫ్ దాట్ షీ హ్యాస్ ఎన్ అంబ్రెల్లా, సో హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఈమెకి 2 శాండ్విచ్ ఉన్నాయి, ఒకటి ఇచ్చి హెల్ప్ చేస్తుంది. సో బీ కైండ్, ఫర్గివ్ అదర్స్, హెల్ప్ అదర్స్ ఇన్ నీడ్. ఇంకోటి ట్రీట్ ఎవ్రీబడి ఫెయిర్లీ, ప్లే బై ద రూల్స్, టేక్ టర్న్స్ అండ్ షేర్, లిసన్ టు అదర్స్. ఆల్వేస్ ప్లే బై ద రూల్స్ అందరు ఫాలో అవ్వాలి. నువ్వు గొప్ప అనుకొని నాకు రూల్స్ అవసరం లేదు అనుకోకూడదు, అది ప్రైడ్. అలా ఉండకుండా హ్యూమిలిటీ, అందరు రూల్స్ ఫాలో అవ్వాలి, ఎంత గొప్ప అయినా ఎక్కడైనా నీకు ఎంతున్నా ఏమైనా. ఓకేనా? అదన్నమాట. సో కొన్నిసార్లు జనాలు నిన్ను చూసి ఓ వై ఆర్ యు బీయింగ్ సో నైస్ టు మీ, లేకపోతే ఓ షీ ఈజ్ ఆల్వేస్ సో నైస్, ఐ వండర్ హౌ షీ కెన్ బీ లైక్ దాట్, లేకపోతే ఓ దట్ బాయ్ ఆల్వేస్ హెల్ప్స్, he treats others fairly, not like the other kids. అలాగా కొంతమంది మనలో గాడ్లీ బిహేవియర్స్ చూసి వాళ్ళకి ముచ్చటేస్తుంది, వాళ్ళకి ఇష్టమవుతుంది. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, ఓ వీళ్ళు క్రిస్టియన్స్ అందుకని ఇలా మంచిగా ఉన్నారు అని తెలుస్తుంది. అలాంటి అప్పుడు మీరు ఏం చేయాలి? అది
మీరు అలా అబ్జర్వ్ చేసినప్పుడు మీ గురించి మంచిగా వేరే వారు మాట్లాడుకోవడం మీరు చూసినప్పుడు మీరు వెళ్ళి దేవుడు వల్ల మేము వాక్యం చదువుకుంటాం, సండే స్కూల్ టీచర్ చెప్తుంది, మమ్మీ డాడీ ఇంట్లో చెప్తారు, అందుకని మేము ఇలా అన్ని నేర్చుకుని అవి ఫాలో చేస్తాము అని చెప్పాలి. అలా చేయడం వల్ల దేవునికి ఎంతో ఇష్టం ఉంటుంది అన్నమాట మీ మీద. ఓకేనా? దిస్ ఈస్ వెరీ ప్లీజింగ్. సో గాడ్లీ బిహేవియర్స్ నేర్చుకున్నాం. అవి అలా ఉండడం వల్ల దేవుడు మన పట్ల చాలా సంతోషం కలిగి ఉంటాడు. సో లాస్ట్ summarize, what does the Lord require of you? To act justly, to love mercy, and to walk humbly with your God. Okay na? మీ మెమరీ వర్స్ కూడా అదే, Micah 6:8. He has shown you, O mortal, what is good. ఏది మంచిదో ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు అది తీసుకొచ్చి మనకి సండే స్కూల్ టీచర్ చెప్పడం, మమ్మీ డాడీ చెప్పడం, పాస్టర్ అంకుల్ చెప్పడం, అదేంటి ఆ దేవుడు మీతో మాట్లాడుతున్నట్టు అర్థం. అది మనం విని ఫాలో అవ్వాలి. వాట్ డస్ ద లార్డ్ రిక్వైర్ ఆఫ్ యూ? నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? నీ డబ్బులు కాదు, నీ టైం కాదు, నీ అర్పణలు కాదు, నీ బలులు కాదు. To act justly and to love mercy and to walk humbly with your God. అది దేవుడు కోరుకునేది. ఓకేనా? నేర్చుకోండి. మంచిగా విన్నారు. గాడ్ బ్లెస్ యూ. ప్రేయర్ చేసుకో. ఒక పాట పాడుకుందాం అన్నాను కదా, ఎందుకంటే సిలువ చూపించాను కదా. సో దేవుడు మన కోసం ఏం చేశాడు అనేది. ఓకేనా? యేసు చావుందే సిలువపై నీ కోరకే, నా కోరకే, ఎంత గొప్ప శ్రమనోర్చెను నీ కోరకే, నా కోరకే. నీడి నీ పాపములొప్పుకో, నీ పాపడాగులు తుడుచుకో. నీడి నీ పాపములొప్పుకో, నీ పాపడాగులు తుడుచుకో. నీ ఆత్మతనముల శుద్ధి పరచుకో. క్రీస్తు యేసు రక్తములో. అంటే ఏంటి? దేవుడు మన కోసం సిలువలో చనిపోయాడు, రక్తం కార్చాడు, చనిపోయి 3వ రోజు తిరిగి లేచాడు. ఈ రోజే మన పాపములు కడగమని దేవుణ్ణి అడుగుదాం. ఓకేనా? మనం దేవుని బిడ్డలుగా అవితే దేవుడు మన కోసం పరలోకం పెట్టాడు, పరలోకంలోనికి తీసుకొని వెళ్తారు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీరు నేర్పించిన విధానంలో మైకా 6:8 ప్రకారంలో మేమందరం న్యాయంగా ఉండి, సెల్ఫిష్నెస్ లేకుండా, ప్రైడ్ లేకుండా, ప్రభా క్రూయల్గా ఉండకుండా, కైండ్గా మర్సీ చూపించి ప్రభా మరి న్యాయంగా ఉండి మా ప్రవర్తన ద్వారా ఇతరులను మీ వద్దకు నడిపించే వారిగా మా జీవితాలను మార్చమని, మీ యొక్క సహాయం అందించమని కోరుకుంటున్నాం. పిల్లలందరికీ తోడుగా ఉండండి. పేరెంట్స్, ఫ్యామిలీస్ అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రభా అనారోగ్యంగా ఎవరైనా ఉంటే వాళ్ళని స్వస్థపరచండి. ఆకలి దప్పులతో వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మీ బిడ్డలుగా మేము జీవించి మా ప్రవర్తన, మా నేచర్, మా బిహేవియర్ అండ్ కాండక్ట్ ద్వారా ఇతరులను మేము మీ బిడ్డలుగా వారికి తెలియలాగున ప్రభా మేము జీవించడానికి సహాయం చేయండి. పిల్లల్ని దీవించి ఆశీర్వదించండి. మళ్ళా తిరిగి కలుసుకునేంత వరకు మీరు మాకు తోడుగా ఉండండి. యేసయ్య నామమున స్తుతి చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you children. Bye bye.